వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు ఆమోదం తెలిపింది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో లాగా రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాలని నిర్ణయించారు. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో తొలగింపు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ పనుల్లో ప్రస్తుత గుత్తేదారు సంస్థనే కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేబినెట్ ఆమోదించిన ముఖ్యాంశాలు: పట్టాదారు పాసు పుస్తకాలపై ఉన్న మాజీ సీఎం జగన్ బొమ్మను, రాజకీయ లోగోలను తొలగించి రాజముద్రను ముద్రించి అందజేస్తారు. 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని వేస్తారు. 77 లక్షల సర్వే రాళ్లపై కూడా జగన్ బొమ్మను తొలగిస్తారు. 22A ప్రీహోల్డ్ భూముల వివాదంపై రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు ఆమోదం. రాష్ట్రంలో కొత్తగా 2774 రేషన్ దుకాణాల ఏర్పాటు. ఈ దుకాణాల్లో ఈ పాస్ మిషన్ల కొనుగోలుకు నిధులు కేటాయించనున్నారు. మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టులు భర్తీ చేపట్టనున్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి పచ్చజెండా. కాగా పేపర్లెస్ విధానంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధానంలో కేబినెట్ నిర్వహించారు. ఇప్పటికే మంత్రులందరికీ ట్యాబ్లు అందజేసి వారికి శిక్షణ కూడా ఇచ్చారు.